అందరికీ నమస్కారం. మనకు తీపి కబురు చెప్పారు నారాయణ గారు. దానికంటే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ బటన్ పైన ప్రెస్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి తీపి కబుర్లు ఎన్నో చెప్తూ ఉంటారు. అసలు పొంగిపోయిన పొంగూరు నారాయణ, ఇది కనీ విని ఎరగని ఒక వండర్ అండి. ఇంకా 8th 9th వండర్ ఆఫ్ ద వరల్డ్ కాదు, 1+ వండర్, A-స్టార్ వండర్ ఆఫ్ ద వరల్డ్. తినబోతూ రుచెందుకు అడగడం, నారాయణ గారు వారి సొంత మాటల్లో చెప్తారు, ఒక్కసారి వినండి. రండి అని దాని మీద కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు అని మాట్లాడతారు. 30 ఏళ్ళైన అమరావతి కాదంట. వచ్చి లోపల తిరిగితే కదా ఏసీ రూములు అని తెలుస్తుంది. అమరావతి క్యాపిటల్ సిటీ అయిపోతూ ఉంటే ఒక టార్గెట్ పెట్టుకున్న ప్రభుత్వం, గవర్నర్ ముఖ్యమంత్రి గారు టార్గెట్ ఇచ్చారు. ఆ టార్గెట్ ప్రకారం ముందుకు పోతుంటే ఇప్పుడు ఇంకా మావిగన్ను, ఇక్కడి నుంచి మచిలీపట్నం రోడ్డు, అసలు ఏది అసలు ఆ కాన్సెప్టే. విన్నారు కదండి. అసలు నాకైతే చాలా చాలా సంతోషం ఉంది. అమరావతి నిర్మాణం అయిపోతూ ఉంటే మీరు మళ్ళీ మావిగన్ అనడం దేనికి? ఏసీ గదుల్లో కూర్చోవడం కాదు, ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది అమరావతి నిర్మాణం అయిపోయిందంట. అయిపోతే మీకు, మీ ప్లాన్కి, మీ ఆలోచనకి ఒక దండం అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంటున్నారు. మాకు కావాల్సింది కూడా అదే. ఒక 2 బిల్డింగులు కట్టేసి, సచివాలయం అలాగే అసెంబ్లీ బిల్డింగులు కట్టేసి అమరావతి క్యాపిటల్ అయిపోయిందంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మేము చెప్పేది కూడా అదే. ఇంకా అంతకంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా మంచినీళ్ళల్లా ఖర్చు చేయాల్సిన అవసరం అస్సలు లేదని మేము చెప్తున్నాం. సో మీరు విన్నారు కదండి, నారాయణ తీపి కబురు చెప్పాడు. నిర్మాణం అయిపోయిందంట, అమరావతి నిర్మాణం అయిపోయింది. ఇంకా మీరు ఎక్కడో ఏసీ గదుల్లో కూర్చొని మాట్లాడడం ఎందుకు అన్నారు? సరే, నిర్మాణం అయిపోయింది నారాయణ గారు. మళ్ళీ ల్యాండ్ పూలింగ్, ఇంకా ఎక్కువ ల్యాండ్ పూల్ చేస్తామని ఏమి ఇదేమన్నా స్విమ్మింగ్ పూలా? ఆ పక్క నుంచి ఈ పక్కకి ఈత కొట్టడానికి? కోర్స్ అది వర్షం పడితే ఆ ఏరియా అంతా స్విమ్మింగ్ పూల్, అది వేరే విషయం. కానీ ఏంది నారాయణ గారు, మళ్ళా 33,000 ఎకరాలు దాల్దని మళ్ళీ 40,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్లో అంట. మరి రైతులు ఎందుకు అన్ని కష్టాలు చెప్పుకొని ఇబ్బందులు పడుతున్నారు నిర్మాణం మొత్తం పూర్తయితే? ఇప్పుడు మేమనింది కూడా ఎగ్జాక్ట్ అదే కదండి. ఒక సచివాలయము అలాగే అసెంబ్లీ కట్టేసి అయిపోయింది అనుకుంటే స్వామి, మీరు ఆ అద్దాలకు, ఆ ముక్కు పుడకలకు, ఆ చెవు కమ్మలకు ఖర్చు పెట్టింది చాలు. ఇంకా అంతకంటే మనం ఏమి సింగారించాల్సిన అవసరం లేదు. ఆ బిల్డింగుల్ని 5,000 కోట్లతోనో 10,000 కోట్లతోనో చేసేసి ఆపేయండి స్వామి. ఇంకా రాజధాని అనుకోండి, అదే రాజధాని అనుకోండి మామ. ఇంకంతే. ఇంకా మేము కూడా కోరుకుంటేది అదే. నారాయణ గారు అదే చెప్పారండి. ఇంకా ఎవరు కూడా ల్యాండ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అమరావతి అయిపోతా ఉంటే మీరు ఏసీ గదుల్లో కూర్చొని చూస్తున్నారు, మీకు అర్థం కావడం లేదంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కి చుట్టపు చూపుగా వచ్చేసి ఒక మాట అంటున్నాడు. ఎవరో మావిగన్ అంటే ఆ పేరు నాకు చిరాగ్గా ఉంటుంది. దాని పేరు పలకడానికి చిరాగ్గా ఉంటుంది. ఇంకా నేను పట్టించుకోను. అసలు మనకు ఐక్యత లేదు. 2014లో 33,000 ఎకరాలు చాలు అనుకున్నాము. ఇప్పుడు మళ్ళీ నేను వచ్చేసి ఇంకొక మాట అంటే ఏం పద్ధతిగా ఉంటుంది? మావిగన్ అంటే ఏం బాగుంటుంది? 3 జిల్లాలు కావాలంటే ఇంతకుముందు 3 రాజధానులు అయిపోయింది అని మాట్లాడుతున్నాడు. సరే, పవన్ కళ్యాణ్ గారు మీ ప్రకారమే మాట్లాడుకుందాం. 2014లో 33,000 ఎకరాలు చాలు ల్యాండ్ పూలింగ్లో, దాంట్లో రాజధాని కట్టచ్చన్నారు కదా. మళ్ళీ ఇప్పుడు ఎక్స్ట్రా 40,000 ఎకరాలు అది ఇదంటే మీకు సమ్మతమా? మీకు సమ్మతమా? ఏ ల్యాండ్ పూలింగ్ అవసరం లేకోకుండా, ఏ లక్షల కోట్లు అవసరం లేకోకుండా అందరికీ మంచి జరిగే ఒక ఉపాయమే కదా మావిగన్. చిరాగ్గా ఉందా? ఇంకా మాకింత చిరాకు ఉండాలి పవన్ కళ్యాణ్. నిన్న ఒక మాట మాట్లాడతావు, ఈరోజు ఒక మాట మాట్లాడతావు. నిన్న కులభావం పెంచుకోండి అంటావు, ఈరోజు నాకు కులంతో పని లేదంటావు. నిన్న మతభావం పెంచుకోండి అంటావు, ఈరోజు నాకు మతంతో పని లేదంటావు. నేను చిన్నప్పుడే బ్యాప్టైజ్ అయినా అంటావు, నేను సనాతన ధర్మాన్ని కాపాడుతా అంటావు. 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అంటావు, ఈరోజు అసలు నేను ఆ మాట అనలేదంటావు. నేను సుగాలి ప్రీతికి న్యాయం చేస్తా అంటావు, మళ్ళీ ఇప్పుడు నా బాధ్యత కాదు అది అంటావు. నువ్వు రోజు ఇంకా అట్లా మాట మారుస్తుంటే ఇంకా మాకెంత పరమ చిరాగ్గా ఉండాలా, కంపరంగా ఉండాలా? మేము భరించట్లే. నువ్వు చేసే దరిద్రాల కంటే మావిగన్ అనే పదం ఏమైనా అంత బాధ పెడుతుంది నిన్ను? రాష్ట్ర ప్రజలు భరించట్లేదని నీ దరిద్రాలని. నువ్వు రోజు వచ్చి ఒక్కొక్క మాట చెప్పడము, ఈరోజు ఒక మాట, నిన్న ఒక మాట, మొన్న ఒక మాట, పూటకొక మాట మారుస్తావు, సినిమాల్లో వేషాలు మార్చినట్టు. నీకు చిరాగ్గా ఉందా? వద్దులే, చిరాగ్గా ఉంటే ఆపేసి, నువ్వు రాజకీయాలు ఆపేసి, అది మంచిది నీకు. ఓకే, అది మిస్ అవుతుందా? ఇంకా అది నా చేతిలో లేదు, నాకు సంబంధం లేదు. ఇంకా దాని గురించి నేను కామెంట్ చేయను. అందరూ ఏమంటున్నారు తెలుసా? ఇంతవరకు నిర్ణయించుకోలేదు, 28లో ఇక్కడ పోటీ చేస్తాను తెలంగాణలో అంటే, ఆడ కూడా పొత్తు పెట్టుకుని ఒక 5 సీట్లు 10 సీట్లు పెట్టుకొని నా
ప్రమేయం ఉంది, నా వల్లే గెలిచినారు, నాకు పొత్తులో భాగంగా నాకేమైనా ఇస్తారా అని చెప్పేసి ఎలాగో ఇక్కడ 29లో బిస్కెట్ అవుతుంది కదా, దానికే ప్లాన్ బి అక్కడ పెట్టుకుంటున్నారు అనేది కొంతమంది మాట్లాడుకుంటున్నారు. ఎవరు మాట్లాడినారంటే ఇంకా నేను ప్రతి ఒక్కటి ఆధారాలు తీసుకురాలేను కదండి. నేను ఏమన్నా ప్రొఫెసర్ నాగేశ్వర్నే ఆధారాలు తీసుకురాలేండి. పోనీ పవన్ కళ్యాణ్ 30,000 మంది అమ్మాయిలు ఎట్లా మిస్ అయినారో ఏ నీగా వర్గం చెప్పిందో ఆధారాలు చెప్తే నేను కూడా ఎవరెవరు అనుకున్నారో నేను కూడా ఆధారాలు చేస్తాను, చెప్తా. నేను కూడా ప్రూఫ్స్ తీసుకొస్తా. అంతవరకు మనం రిలాక్స్ అవుదాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.